సంతోషంగా ఉంది. నా అంత అదృష్టవంతుడు ఈ రాష్ట్రంలో ఎవరు ఉండరు అనుకుంటున్నా. ఆ రోజు రాక్షసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా, అంటే నేను లాయర్గా చెప్తున్నా, ఎఫ్ఐఆర్ అయినాక ఎవరైనా అరెస్ట్ చేస్తారు, కానీ ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసి పెద్ద ఆయన నారా చంద్రబాబు నాయుడు గారిని మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసి ఎంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నాయకుడిని అక్రమంగా జైల్లో ఉంచాడు. మరి అలాంటి పరిస్థితుల్లో 1 కోటి మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. మరి ఎవరికి లేనటువంటి అదృష్టం ఆ రోజు పెద్ద ఆయన లీగల్ ములాఖత్ ఉదయం సాయంత్రం ఆయన్ని కలిసే అవకాశం, ఆయన తరఫున సేవ చేసే అవకాశం నాకే వచ్చింది. ఆ రోజు నేనే అదృష్టవంతుడు. ఈరోజు కూడా రెండోసారి కేవలం 5 సీట్లు, కూటమికి బీజేపీ 1, జనసేన 1 పోతే 3 ఉన్నాయి. 3 సీట్లలో దాదాపు 100 మంది పెద్దలు చాలామంది హేమాయేమిలు ఎంతోమంది అర్హులు పోటీ పడ్డారు. అందరిని పరిశీలిస్తూనే మరి రెండోసారి నాకు అవకాశం ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. మరి అలాంటి అదృష్టాన్ని కలిగించినటువంటి నా దేవుడు బడుగుల భగవంతుడైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఆయన వారసుడైనటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు, బడుగులు కనుక నేనున్నానని ఈరోజు మా ముగ్గురు కూడా 2 బీసీలు 1 మహిళ, అంటే తెలుగుదేశం పార్టీ మేము ఎప్పుడు చెప్తాం బడుగులు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అండ్ 100% కూడా ఈరోజు 3 పదవులు కూడా నాతో పాటు మా ఇద్దరు, మా సోదరిమణికి వచ్చింది, మా సోదరికి వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీ బడుగుల పక్షాన ఉంది అనడానికి నిదర్శనం ఈ ఎంపిక. మీ ద్వారా నేను బడుగు బలహీన వర్గాలకు ఒక సంకేతం పంపుతున్నాను. తెలుగుదేశం పార్టీలో పనిచేస్తే ఇక్కడ డబ్బులు అవసరం లేదు, గాడ్ ఫాదర్ అవసరం లేదు, పని చేస్తే చాలు. సామాన్య కార్యకర్త అయినటువంటి నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు ఈరోజు పార్టీ నన్ను తీసుకెళ్ళింది. అదేవిధంగా 2 సార్లు కర్నూలు పార్లమెంట్ ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా రాజ్యసభ పరిశీలించింది. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసే అవకాశం ఇచ్చింది. ప్రభుత్వ పరంగా కానీ పార్టీ పరంగా ఈ పార్టీలో పని చేస్తే ఏ స్థాయికన్నా ఎదగొచ్చు, ఈ పార్టీలో పని చేస్తే ఏ స్థాయికన్నా పార్టీ పదవులు వస్తాయి అనడానికి నిదర్శనం నేనే. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న కానీ డెసిషన్స్ తీసుకున్నారు అని అంటే అది ఖచ్చితంగా ఇట్స్ ఫర్ ద బెటర్ గుడ్ అని నమ్ముతున్నామండి. అండ్ నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. మహిళలు, అది కూడా దళిత మహిళల్ని ఇంత ముందుకు నడిపే పార్టీ, ఎందుకంటే అప్పుడు ఫస్ట్ ఉమెన్ స్పీకర్ కూడా ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మా అమ్మగారికి ఇవ్వడం కూడా ఆయనే ఫస్ట్ ఇచ్చారు మన స్టేట్లోని. అట్లనే మీరు చూడండి దళితులకి ఎలా సపోర్ట్ చేస్తున్నారు అన్న దాంట్లో బాలయోగ్ గారికి ఇవ్వడం కానీ, లేకపోతే మా అమ్మగారికి ఇవ్వడం కానీ, దళితుల్ని సపోర్ట్ చేసి ముందు పీటలోని ఎప్పుడూ ఉంచడం అనేది తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి ఉండిందండి. చాలా సంతోషంగా ఉంది. కానీ మేడం మీ ముఖంలో సంతోషం కంటే దిగులు ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకని ఈరోజు ఉదయం నుంచి మీరు చాలా దిగులుగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది? కొంచెం డిస్టర్బ్ అయ్యానండి. నేనంటే ఎమోషనల్గా సాక్షి పేపర్లోనే వచ్చిన కథనాలు బట్టి కొంచెం బాగా డిస్టర్బ్ అయ్యాం ఇన్ ద మార్నింగ్. తర్వాత మెల్లమెల్లగా సీనియర్స్ అందరూ సర్ది చెప్పి ఇంకా అలవాటు చేసుకో అమ్మా, వాళ్ళకి ఇలాగే మాట్లాడుతూ ఉంటారు అని అన్నారు. కానీ ఏంటి అని అంటే ఈ కుసంస్కృతి అనేది మనం ఎంత తక్కువగా చేసుకుంటే అంత మంచిది. గర్భిణీ దళిత మహిళని కించపరిస్తే మీరు సాధించింది ఏమీ లేదు. మీరు మీ సిద్ధాంతాలతోటి ఏమంటారు ఈ బూతుల సిద్ధాంతాలతోటి మీరు ముందుకెళ్తే మేము బడుగు బలహీన వర్గాలను ముందుకు నడిపించడానికన్న సిద్ధాంతాలతో మేము వెళ్తుంటాం. మమ్మల్ని డీమోరలైజ్ చేయలేరు, కానీ ఇలాంటివన్నీ మానుకుంటే మంచిది. ఇట్ ఈస్ ఫర్ ఎ బెటర్ గుడ్. గతంలో వాస్తవానికి మా 6 సంవత్సరాల పదవీ కాలంలో ప్రతిపక్షంలో చేసినటువంటి ఆ 2.5 సంవత్సర కాలమే మేము ఇటు పార్టీకి కానీ ప్రజలకు కానీ సంపూర్తిగా పనిచేసి పార్టీకి అండగా ప్రజలకు అండగా నిలిచినటువంటి పరిస్థితి. ఎందుకంటే 2019 నుంచి 21 దాకా ఏదైతే అమరావతి రాజధానిని విధ్వంసం చేయాలనేటువంటి ఓ ఆలోచన, సిఆర్డిఏ రద్దు, 3 రాజధానులు, అవసరమైతే శాసన మండలి రద్దు చేస్తాం, ఇప్పుడే లెటర్ పెడుతున్నాం, శాసనసభలో ప్రపోజల్ పెట్టబోతున్నారు, ప్రతిపాదన చేయబోతున్నారు, మీరు కానీ 3 రాజధానులకు మద్దతు ఇవ్వకపోతే, సిఆర్డిఏ రద్దుకు మద్దతు ఇవ్వకపోతే శాసన మండలి రద్దు అయిపోతుంది, మీ అందరూ పదవులు కోల్పోతున్నారు అని బెదిరింపులకు దిగినటువంటి పరిస్థితి మంత్రులు, ఆనాడు ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా వైవి సుబ్బారెడ్డి గారి దగ్గర నుంచి విజయసాయిరెడ్డి గారి దగ్గర నుంచి మొత్తం సభలో వచ్చి కూర్చొని బెదిరింపులకు దిగినటువంటి పరిస్థితి. కానీ ఒక్కరు కూడా ఆనాడు మాతో సహచరులుగా ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ
సభలో లోకేష్ బాబు గారు పెద్దలు ఏ సూచనలు చేశారో దాని ప్రకారం నడుచుకొని అమరావతిని కాపాడుకున్నాం. 3 రాజధాని బిల్లును వ్యతిరేకించాం. షరీఫ్ గారు చైర్మన్గా అండగా నిలిచారు. ఈరోజు తిరిగి మళ్ళీ మాకు శాసనమండలి సభ్యులుగా అవకాశం కల్పించారు.